హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో హాలీవుడ్ మూవీ కెప్టెన్ మార్వెల్ ని సమీక్షిద్దాం. దాదాపు ఎవరైనా హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ అంటే అర్థం అయినా అవ్వకపోయినా చూసేస్తుంటారు. ముఖ్యంగా సూపర్ హీరో సిరీస్ లో భాగంగా వచ్చే మూవీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా చూస్తే వాటి చుట్టూ ఉండే ఎగ్జైట్మెంట్ లేక కాంట్రవర్సీస్ మిస్ అయిపోతారు. కాబట్టి MCU అంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా విడుదలైన 21వ సినిమా కెప్టెన్ మార్వెల్ గురించి క్లుప్తంగా చెప్తాను. 1968లో కెప్టెన్ మార్వెల్ అనే పాపులర్ కామిక్ సిరీస్ లో మార్వెల్ అనే పాత్రకి సపోర్టింగ్ క్యారెక్టర్ గా క్యారోల్ డాన్వర్స్ అనే పాత్ర ఉండేది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత క్యారోల్ క్యారెక్టర్ ని మిస్ మార్వెల్ గా అప్గ్రేడ్ చేసి సోలో సిరీస్ గా రన్ చేశారు. ఆ సిరీస్ లో క్యారోల్ పాత్ర ఒక ఫెమినిస్ట్ మ్యాగజైన్ కి ఎడిటర్. ఆ పేరులో మిస్ అనేది వాస్తవంలో మిస్ అనే ఫెమినిస్ట్ మ్యాగజైన్ ఎడిటర్ గ్లోరియా స్టైనెమ్ కి ట్రిబ్యూట్ గా పెట్టారు. కాలక్రమేణా మిస్ మార్వెల్ ఇవాల్వ్ అయ్యి 2012లో మొట్టమొదటిసారిగా కెప్టెన్ మార్వెల్ గా అవతరించింది. సో MCUలో భాగంగా 21వ సినిమా మొట్టమొదటిసారిగా ఫిమేల్ లీడ్ తో వస్తున్న సందర్భంగా ఫెమినిస్ట్ ఐడియాలజీ ఉన్నవారు ఈ సినిమాకి ఎన్నడూ లేనంత సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే, ఈ సినిమా వెనుక హిస్టరీ కాస్త అర్థమైందనుకుంటా. ఇక సినిమాలో విషయాల గురించి చెప్తాను. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో కెప్టెన్ మార్వెల్ ది మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో. ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ ని ప్లే చేసింది ఆస్కార్ విన్నింగ్ యాక్ట్రెస్ బ్రీ లార్సన్ గారు. కెప్టెన్ మార్వెల్ కి ఒక బ్లాస్ట్ వల్ల పవర్స్ వస్తాయి. అప్పటి నుంచి ఆమె పిడికిళ్ల నుంచి వచ్చే కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ పల్సెస్ అపోనెంట్స్ ని చాలా ఈజీగా మట్టి కరిపిస్తుంటాయి. పైగా కెప్టెన్ మార్వెల్ స్పేస్ లోకి సునాయాసంగా ట్రావెల్ చేయగలదు. ఇవి క్లుప్తంగా ఆమెకున్న పవర్స్. కానీ కో డైరెక్టర్స్ యానా బోడెన్ మరియు రేయాన్ ఫ్లెక్ కాస్త శ్రద్ధగా వీక్నెస్ యాడ్ చేయడం కోసం ఆమె క్యారెక్టర్ కి దుందుడుకు స్వభావాన్ని ఆపాదించారు. పైగా ఆమె నిత్యం తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయాసలో ఉంటుంది. కాకపోతే చివరిలో ఆ వీక్నెస్ ని కూడా అధిగమిస్తుంది. కెప్టెన్ మార్వెల్ లో ఒక ఫార్ములాయిక్ సూపర్ హీరో మూవీకి తగ్గట్లు మొదటి గంట పాటు ఇటుకలు పేర్చినట్లు చాలా జెనరిక్ గా స్క్రిప్టింగ్ సాగుతుంది. ఏ సీన్ ఎంతవరకు ఉండాలో అంతే ఉంది. ఏ కాన్వర్సేషన్ ఎలా సాగాలో అలానే సాగుతుంది. ఇంకేముంది, ఎంటర్టైన్ అయితే చేస్తుంది. కానీ ఒక డార్క్ నైట్ చూస్తే వచ్చే థ్రిల్ గానీ లేక ఒక ఐరన్ మ్యాన్ చూస్తే వచ్చే ఎగ్జైట్మెంట్ గానీ రాదు. పైగా బ్రీ లార్సన్ లాంటి గ్రేట్ యాక్ట్రెస్ కూడా క్యారెక్టర్ రెస్ట్రిక్షన్స్ వల్ల కొయ్యబారినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. దానికి కొంతమంది ఫెమినిస్ట్ ఆర్గ్యుమెంట్ కోసం వెంటనే సూపర్ మ్యాన్ కూడా అంతే కదా అంటారేమో. సూపర్ మ్యాన్ వేరే గ్రహాంతరవాసి, కానీ కెప్టెన్ మార్వెల్ మాత్రం మనిషే. సో మనుషుల తీరులో ఎక్స్ప్రెసివ్ గా ఉంటే ఎంటర్టైనింగ్ గా ఉండేది. ఈ సినిమాలో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఐరన్ మ్యాన్ చూస్తున్నంత సేపు రాబర్ట్ డౌనీ జూనియర్ ని తప్ప ఆ పాత్రలో ఇంకెవరిని ఊహించుకోలేము. ఆ విటి డైలాగ్ డెలివరీ గానీ, ఆ రా చామ్ గానీ, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ గానీ ఏవి కెప్టెన్ మార్వెల్ లో లేవు. ఉదాహరణకి ఐరన్ మ్యాన్ గా రాబర్ట్ క్యారెక్టర్ ఆ సినిమాలో చాలా ప్రోటోటైప్ సూట్స్ తయారు చేసుకునే ప్రయాసనంతా మనం ఎంజాయ్ చేస్తాం. స్లోగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఉన్న ఐరన్ మ్యాన్ ని మనం ఎగబడి చూస్తున్నాం. కానీ కెప్టెన్ మార్వెల్ మాత్రం అటువంటి ఎఫర్ట్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా అవతరిస్తుంది. అందువల్ల ఆమెతో మనం రిలేట్ అవ్వడం కష్టం. ఇంకొక మూవీతో కంపేర్ చేసి చెప్పాలంటే వండర్ ఉమెన్ మూవీలో హాంటింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, గ్యాల్ గెడోట్ స్క్రీన్ ప్రెజెన్స్ గానీ, ఎక్స్ప్రెసివ్ క్యారెక్టర్ గానీ, ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ గానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఇందులో లేవు. కెప్టెన్ మార్వెల్ లో నాకు బాగా నచ్చింది మాత్రం నిక్ ఫ్యూరీ క్యారెక్టర్. శామ్యూయల్ ఎల్ జాక్సన్ ని డిజిటల్లీ యంగ్ గా చూపించి ఎంటర్టైన్ చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూలో నేను చెప్పింది ఇదే. బాలకృష్ణ గారిని ఆ విధంగా యువకునిగా చూపించి ఉంటే కాస్త పరువు మిగిలేది. సినిమాని కళగా భావించి ఇష్టపడి కష్టమైనా తీయాలి, కానీ డబ్బులు వచ్చేస్తాయిలే అనుకుంటే ఏం జరిగిందో చూసాంగా. మొత్తానికి కెప్టెన్ మార్వెల్ మాత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ కి ముందు ఎంటర్టైన్ చేయడానికి వచ్చి ఒక భయాన్నైతే క్రియేట్ చేసి వెళ్ళిపోయింది. మోస్ట్ పవర్ఫుల్ అన్నారు కాబట్టి ఒకవేళ థానోస్ క్యారెక్టర్ ని కెప్టెన్ మార్వెల్ ఫినిష్ చేసేస్తే ఇప్పటి వరకు అవెంజర్స్ ని ఎగబడి చూసి ఎన్నో ఊహించుకున్న మనందరి పరిస్థితి ఏంటో. చివరిగా ఒక్క విషయం, ఒక సూపర్ హీరో మూవీకి కావాల్సినవి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ, వెల్ డెవలప్డ్ క్యారెక్టర్స్, ఆపై ఓవరాల్ గోల్ ఆఫ్ ద మూవీ. వీటిల్లో కెప్టెన్ మార్వెల్ బ్యాక్ స్టోరీలో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. క్యారెక్టర్స్ విషయంలో నిక్ ఫ్యూరీ క్యారెక్టర్ వల్ల సగం సక్సెస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్ గోల్ మాత్రం నీరసంగా అనిపిస్తుంది. పాపులర్ సిరీస్ లో రావడం వల్ల బాక్స్ ఆఫీస్ సక్సెస్ అయితే గ్యారంటీ. పైగా ఫెమినిస్ట్ సపోర్ట్ కూడా ఉంది కదా. కానీ సిరీస్ మొత్తంలో చూస్తే ఎవరికి ఈ సినిమా ఫేవరెట్ అయ్యే అవకాశం అయితే లేదనిపిస్తుంది. అందువల్ల ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3 out of 5 stars.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.